రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం చందనవెల్లి గ్రామంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటించారు. డిప్యూటీ సీఎం బట్టిని చందనవెల్లి భూబాధితులు కలిశారు. భూబాధితులకు బట్టి భరోసా ఇచ్చారు. చందనవెల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 190లోని భూసేకరణలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు. ఎంజాయ్మెంట్ సర్వే పేరిట భూమి లేని వారి పేర్లను భూసేకరణలో చేర్చి నిజమైన రైతులకు పరిహారం ఇవ్వలేదన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేస్తూ ఈ గ్రామానికి వచ్చిన సందర్భంగా అప్పుడు కూడా భూ బాధితులు నా దృష్టికి తీసుకొచ్చారన్నారు. అవకతవకలతో భూసేకరణ జరిగిందని, భూసేకరణ పరిహారం అర్హులకు రాకుండా బోగస్ లబ్ధిదారులు తీసుకున్నారని, దీనిపై విచారణ చేయాలని భూబాధితులు కోరారు. భూబాధితుల విజ్ఞప్తి మేరకు నిజమైన లబ్ధిదారులకు పరిహారం ఇప్పించేందుకు సమగ్ర విచారణ చేస్తారన్నారు. నిజమైన లబ్ధిదారులకు రావాల్సిన పరిహారం డబ్బులను కొల్లగొట్టిన దళారులపై విచారణ చేయించి వాస్తవాలు బయటికి తీసుకువస్తామన్నారు. భూబాధితులకు స్థానికంగా ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు బట్టి విక్రమార్క. ప్రత్యామ్నాయ మార్గాలతో అధిక విద్యుత్ శక్తి ఉత్పత్తిని కూడా పెంచి సోలార్ పవర్ కానీ పంప్ స్టోరేజ్ కొత్త విధానం దాని ద్వారా కానీ హైడ్రో పవర్ కానీ సాలిడ్ వేస్ట్ ప్రత్యామ్నాయ మార్గాలు ఈరోజు మనం సోలార్ ప్లాంట్కి సంబంధించిన ప్లాంట్ కూడా మంచి బాగా చెందాలని మంచి భవిష్యత్తు తీసుకున్నామని గత ప్రభుత్వము ఇక్కడ కంపెనీలకు భూములు కేటాయించినప్పుడు లోకల్ ప్రజలకే రైతులకు కేటాయిస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వం ఇలా చర్యలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఈ సమావేశం జరిగింది. ఈ నెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో జరిగిన సమావేశంలో రాబోయే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రాజ్యసభ, లోక్సభలో పార్టీ పార్లమెంటరీ నేతలు కె కేశవరావు, నామ నాగేశ్వరరావుతో పాటు రాజ్యసభ, లోక్సభ ఎంపీలు సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31న ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 9 వరకు కొనసాగుతాయి. వచ్చే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. 31న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతుండగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెడతారు. తెలంగాణ భవన్లో అస్వస్థతకు గురైన మాజీ డిప్యూటీ సీఎం బీఆర్ఎస్ నేత మహమ్మద్ అలీ ఆరోగ్య కుదుట పడింది. పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించారు. 26 जनवरी होने की वजह से सुबह से ही आज बिजी रहा मैं. कई एक फ्लैग हास्टिंग प्रोग्राम थे. कई प्रोग्राम अटेंड करने के बाद तेलंगाना भवन में फ्लैग हास्टिंग के प्रोग्राम में आया था, जहाँ के.टी. रामाराव साहब भी शरीक थे. पार्टी के कई कायदीन और हमारे एमएलए और 2 पार्टी के अहम लीडर्स भी थे और माइनॉरिटीज लीडर्स भी बहुत से थे. आज काफ़ी देर तक प्रोग्राम में मसरूफ रहने की वजह से ज़रा सा मुझे चक्कर महसूस हुई. उसकी वजह से ज़रा सा 1 मिनट के लिए थोड़ा सा अनकॉन्शियस की तरह हुआ. उसके बाद दवाखाना लेकर आए थे मुझे. बाद में अपोलो दवाखाने को आया था. हर चीज़ पूरे रिपोर्टें सब अच्छी है. कोई किस्म की ऐसी सारे तेलंगाना के मुसलमानों की दुआएं आपके साथ हैं साहब. थैंक यू. सारे लोग जो है आपकी सेहतयाबी के लिए दुआ कर रहे हैं. सिर्फ एक फोटो वायरल हुई, वो फोटो के फौरी बाद जो है हर मुसलमान हाथ उठा. శాసనసభ ఆవరణలో మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భారత జాగృతి సంస్థ అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. విగ్రహం ఏర్పాటు చేయాలన్న డిమాండ్తో హైదరాబాద్లోని జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న కవిత విగ్రహం ఏర్పాటుపై ఏప్రిల్ 11వ తేదీలోపు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావాలన్నదే లక్ష్యమని తెలిపారు.
ఇందులో భాగంగా అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటు సాధన లక్ష్యంగా ఉద్యమిస్తుందన్నారు. ఏప్రిల్ 11 లోపల విగ్రహ ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన రావాలని విజ్ఞప్తి చేశారు. బడుగుల కోసం పనిచేసిన సంస్కర్త పూలే అని ఆయన విగ్రహం ఏర్పాటు అవసరమన్నారు. బడుగుల రాజ్యాధికారం కోసం పూలే విగ్రహం కోసం అడగడం ఇది మొదటి అడుగు మాత్రమే అన్నారు. అసెంబ్లీ ఆవరణలో విగ్రహం ఏర్పాటు చేయాలని స్పీకర్కు వినతి పత్రాన్ని ఇచ్చినట్లు తెలిపారు. ఇందుకోసం తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల మద్దతు కూడగట్టడానికి లేఖలు రాసినట్లు చెప్పారు. సామాజిక పరమైనటువంటి అవగాహన ఉన్నటువంటి సంస్థ, ఇటువంటి సమాజం పట్ల బాధ్యతతో అనేక కార్యక్రమాలు తీసుకొని పనిచేస్తున్నటువంటి సంస్థగా ఇవాళ బడుగుల కోసం పనిచేసినటువంటి ఆశాజ్యోతి, యావత్ భారతదేశంలో గొప్ప సంఘ సంస్కర్తగా, ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద పయనీరింగ్ సోషల్ రిఫార్మర్స్ ఆఫ్ ఇండియాగా చెప్పుకోగలిగిన అది జ్యోతిబా పూలే గురించే చెప్పుకునేటటువంటి అవసరం భారతదేశంలో ఉంది. కాబట్టి మరి వారి విగ్రహాన్ని అసెంబ్లీలో ఆవిష్కరింపజేయడం అన్నది చాలా ఇన్స్పైరింగ్గా, బడుగులు ఎవరైతే రాజ్యాధికారం కోరుకుంటారో, రాజ్య పాలనలో తమ వంతు పాత్ర ఉండాలి, నిర్ణయాల్లో తమ వంతు పాత్ర ఉండాలని కోరుకుంటారో వారందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలంటే ఖచ్చితంగా జ్యోతిబా పూలే విగ్రహం అసెంబ్లీలో ఉండాలని భారత్ జాగృతి సంస్థ తరఫున మేము బలంగా నమ్ముతూ ఉన్నాం. కాబట్టి ఆ అంశాన్ని వాళ్ళ ప్రస్తావనకు స్పీకర్ గారి ముందు పెట్టడం జరిగింది. అసెంబ్లీ ఆవరణ కంప్లీట్గా స్పీకర్ గారి కంట్రోల్లో ఉంటుంది కాబట్టి భారత్ జాగృతి సంస్థ తరఫున స్పీకర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆ తదనంతరం మొత్తం 119 మంది ఎమ్మెల్యేలకు, 40 మంది కౌన్సిల్ సభ్యులకు, 17 మంది పార్లమెంట్ సభ్యులకు, మన తెలంగాణలో ఉన్నటువంటి అందరూ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ఉత్తరాలను కూడా అందించి వారి యొక్క సహకారాన్ని కూడా ఈ విగ్రహ ఏర్పాట్లో ఇవ్వమని చెప్పి వారిని కూడా కోరడం జరిగింది. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మేట గ్రామంలో నిర్మిస్తున్న పామాయిల్ ఫ్యాక్టరీ పనులను పరిశీలించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. టీఎస్ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పనులు వేగంగా చేయాలని, త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అత్యాధునిక టెక్నాలజీ, అన్ని వసతులతో కూడిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని మన నర్మేటలో నిర్మించడం జరుగుతుందన్నారు హరీష్ రావు. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలో నూనె ఉత్పత్తి చేయడమే కాదు, రిఫైనరీని పెట్టి ఫైనల్ ప్రొడక్ట్ ను ఇక్కడ నుంచి నేరుగా మార్కెట్లోకి పంపించడం జరుగుతుందన్నారు హరీష్ రావు. దీనికి కావలసిన 4 మెగావాట్ల సెల్ఫ్ జనరేషన్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. వాడిన వాటిని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా రీసైకిల్ చేసే పద్ధతిని ఇక్కడ పెట్టుకోవడం జరిగిందన్నారు. గత 3 సంవత్సరాల క్రితం ఆయిల్ ఫామ్ పంటను పెట్టిన రైతుల నుంచి ఈ జూన్ వరకు పంట దిగుబడి రానుందన్నారు. రానున్న జూన్ మాసం అంటే 5 నెలల్లో పంట ఉత్పత్తి ప్రారంభం కానుంది కనుక దాన్ని కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. దాదాపు 300 కోట్ల రూపాయలతో మన ఫ్యాక్టరీ నిర్మాణం అవుతా ఉంది. సో దీనికి అంతా ఇప్పుడే పనులన్నీ కూడా ప్రారంభమైనాయి. ఇప్పటికే 11 కోట్ల రూపాయలతో పనులు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. 10 కోట్ల లీటర్లు పట్టేటువంటి వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఒకటి మనం ఇక్కడ నిర్మించుకుంటా ఉన్నాం. 3 వే బ్రిడ్జెస్ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. చుట్టూ కాంపౌండ్ వాల్ పనులు జరుగుతూ ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ బిల్డింగు, సెక్యూరిటీ రూము, ఇవన్నీ పనులు కూడా ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే మెకానికల్ పనులు కూడా మరి ప్రారంభం చేసి ఫ్యాక్టరీ నిర్మాణాన్ని మరింత వేగంగా కూడా మనం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను రైతులందరినీ కూడా కోరుతా ఉన్నా, మంచి మొక్కలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఇంకా పెద్ద రైతులందరూ కూడా ముందుకొచ్చి ఆయిల్ పామ్ను సాగు చేయాలని, తద్వారా అధిక ఆదాయాన్ని పొందాలని చెప్పి రైతు సోదరులందరినీ కూడా కోరుతా ఉన్నా. ఆయిల్ పామ్ తప్పకుండా రైతులకు చాలా మేలు చేస్తుంది. అంతర్ పంటలు కూడా చాలా వరకు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది చీడపీడ బాధలు, వడగళ్ళ వానలు, కోతుల బాధలు, ఎలాంటి బాధ లేకుండా నెల నెల పంట వచ్చేది. నెల నెల మీకు జీతం పడ్డట్టు డబ్బులు వస్తాయి. మంచి పంట రైతులకు మేలు జరగాలనేటువంటిదే నా తాపత్రయం, నా ప్రయత్నం. మరి ఇటు ఆయిల్ పామ్తో పాటు ఇంకా రైతులు నాటుకోళ్ళ పెంపకం కానీ, ఇతర మల్బరీ కానీ, మరి ఇతర పంటలు కూడా అంతర్ పంటలు సాగు చేసుకోవడం ద్వారా మరింత ఆదాయాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పంట కూడా చాలా బాగా వస్తూ ఉంది. కొంతమంది అయితే ఒక్కొక్క గెల 10 కేజీల వరకు కూడా మన ప్రాంతంలో వస్తుందని చెప్పి కూడా రైతులు మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తూ ఉన్నారు. మరి రైతులకు కూడా ఇప్పటికే ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతుల కోసం గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాచకొండ కమిషనరేట్లో జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఫండమెంటల్ డ్యూటీస్ తర్వాత కూడా వచ్చాయి, కొన్ని యాడ్ చేశారు. ఎగ్జిస్టింగ్ కొన్ని ఉన్నాయి. తర్వాత డైరెక్ట్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ ఉన్నాయి. దాని తర్వాత డిఫరెంట్ ఆర్గాన్స్ గవర్నమెంట్ లో కేబినెట్ ఎలా పనిచేస్తుంది, కౌన్సిల్ మినిస్టర్స్, దెన్
సుప్రీంకోర్టు, హైకోర్టు లాంటి కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్తో పాటు ప్రెసిడెంట్ ఎలక్షన్ ఎలా ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తూ వెల్ఫేర్ స్టేట్ అనే కాన్సెప్ట్ని చాలా ఇంపార్టెంట్ ఫోకస్లో ఈ మన కాన్స్టిట్యూషన్ ముందుకు తీసుకెళ్ళింది. ప్రతి వ్యక్తికి, ఈ భారతదేశంలో ప్రతి వ్యక్తి సమానం, ఒక ఫెటర్నిటీ, ఒక సౌభ్రాతృత్వం, ఒక ఈక్వాలిటీ, ఒక సమానత్వం ఈ కలిగినటువంటి రాజ్యాంగం మనం రాసుకున్నాం. దానికి ఇంప్లిమెంట్ చేసేటువంటి ఏజెన్సీ మనం పోలీస్ వ్యవస్థనే ఈ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. వేరే వ్యవస్థలు ఉంటాయి, అభివృద్ధి పరంగా వాళ్ళు ఉంటారు, కానీ శాంతి భద్రత ఎప్పుడైతే పరీక్షించబడతాయో, ఎక్కడైతే శాంతి భద్రతలు నిజమైనటువంటి విలువలతో ముందుకెళ్తాయి, అక్కడే నిజమైన అభివృద్ధి వస్తుంది. అంటే we may be not seen directly by some people, but we are the people, because when we give the peace, then only there will be a development. We have seen many countries in the world అక్కడ వాళ్ళు డెవలప్ చేయాల్సిన స్థాయి కూడా ఎందుకు చేరలేకపోతున్నారంటే అక్కడ శాంతి భద్రతలు కానీ లేకుండా పోవడం. సీన్ గల్ఫ్ లో, ఇరాన్, ఇరాక్ లో ఏం జరిగింది, ఇప్పుడు లెబనాన్, పాలెస్టైన్, దెన్ ఇజ్రాయెల్ లాంటి డెవలప్ కంట్రీలు ఏం జరుగుతోంది, శ్రీలంకలో ఏం జరిగింది. మీరు ఎక్కడైనా చూడండి, ఎక్కడైతే శాంతి భద్రతలు సరిగా పరిరక్షించబడవో అక్కడ అభివృద్ధి అనేది ఉండదు. కాబట్టి మీరంతా ఒక అభివృద్ధిలో మీరు భాగస్వామ్యాలు, అభివృద్ధి కోసం మీరు ఒక యోధులు అనే ఉద్దేశం మీరు మనసులో పెట్టుకుని పనిచేయాలి. సో ఇట్స్ నాట్ దట్ యూ విల్ గెట్ సమ్ రెస్పాన్సిబుల్ జాబ్ వస్తుందా లేకుంటే లేదని కాదు. ఎవ్రీ ఇండివిజువల్ ఏ పొజిషన్ ఉన్నా సరే నీ కాంట్రిబ్యూట్ చేసేది ఏంటిది, మున్సిపల్ స్టాఫ్ ఏమన్నారు, ఏఆర్ స్టాఫ్ ఏమన్నారు, ట్రాఫిక్. స్వేచ్ఛను అనుభవిద్దాం, బాధ్యతను నిర్వర్తిద్దాం, గణతంత్ర దినోత్సవ ఆవశ్యకతను నేటి తరానికి తెలియజేద్దామని బీఆర్ఎస్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. లింగంపల్లి డివిజన్ పరిధిలోని 75వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాగం నాగేందర్ యాదవ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం చేశారు. అనంతరం జాతీయ గీతాలాపన చేశారు రాగం నాగేందర్ యాదవ్. రాజ్యాంగం అమలులోకి వచ్చిన శుభ సందర్భంగా జరుపుకునే గణతంత్ర దినోత్సవం రాజ్యాంగం కల్పించిన హక్కులను, పౌర హక్కులను వినియోగించుకుంటూ ప్రాథమిక విధులను సైతం బాధ్యతాయుతంగా నిర్మించాలన్నారు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్. ఎందరో మహానీయులు చేసిన త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రూపొందించిన భారత రాజ్యాంగం జనవరి 26, 1950 అమలులోకి వచ్చిన నాటి నుంచి మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. రాజ్యాంగాన్ని రచించిన మహానీయులను ఎప్పటికీ స్మరించుకోవాలని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పిలుపునిచ్చారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇక్కడ చేసిన వారందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. యావత్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా, శ్రీలింగంపల్లి ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎన్నో త్యాగాల ఫలితం మనకి ఈరోజు స్వాతంత్రం వచ్చింది. మరి దాంట్లో భాగంగా ఎంతోమంది పెద్దల ఆలోచనతో మన రాజ్యాంగాన్ని రాసుకున్నటువంటి రోజు, మరి ఆ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధన గురించి మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని, ఆయన ఆలోచన ముందు తీసుకొని ప్రతి ఒక్క పౌరుడు ఎదగాలని కాంక్షిస్తూ అందరికీ కూడా మరొక మారు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని మెట్టుగూడ డివిజన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ర్యాల రాజేందర్ యాదవ్ హాజరయ్యారు. మెట్టుగూడలో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు బీఆర్ఎస్ నేత ర్యాల రాజేందర్ యాదవ్. జాతీయ జెండాను ఆవిష్కరించి కాలనీ వాసులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు చాక్లెట్లను పంపిణీ చేశారు. విద్యార్థులు ర్యాలీగా వెళ్లి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ విలువల ప్రకారం బతకడం కోసం నిర్ణయం తీసుకోవడం మంచి విధానమన్నారు ఎమ్మెల్సీ కోదండారాం. ఈ రాజ్యాంగం పనికి రాదు అని కొందరు అనుకుంటున్నారని, కొత్త రాజ్యాంగం రాసుకోవాలని చూస్తున్నారని అన్నారు. ఏ విలువల కోసం పోరాటం చేశామో అని రాజ్యాంగంలో పొందుపరచారని వెల్లడించారు. బ్రిటిష్ పాలకులను ఎదిరించిన ప్రతీక రాజ్యాంగమని అన్నారు. స్వాతంత్ర్యం తర్వాత అందరం సమానమని భావించామన్నారు. అసమానతలు పోయి సమానత్వంతో అందరూ బ్రతకాలి అని రాజ్యాంగంలో రాసుకున్నట్లు వెల్లడించారు. సమాన అవకాశాలు, హక్కులు, రక్షణ ఉండాలని రాజ్యాంగం సూచిస్తుందన్నారు. ప్రభుత్వం పూనుకొని సమాన ఆర్థిక అవకాశాలు కల్పించాలని రాజ్యాంగం ప్రకటించిందన్నారు. చాలా మంది రాజ్యాంగం మార్చాలని అనవచ్చని, కేసీఆర్ కూడా రాజ్యాంగం మార్చాలని అన్నాడన్నారు. చైనా, సింగపూర్లలో ఉన్న నియంతృత్వ పాలన ఉండాలని చూస్తున్నారన్నారు. అందరం దేవుణ్ణి మొక్కుతాం, సమాజ మార్పు దానంతటా అదే జరుగుతుంది అనుకుంటే జరగదన్నారు. గద్దర్ చనిపోయే ముందు రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు ఆచరణలోకి వస్తే పూర్తి సమానత్వం వచ్చినట్లు అన్నారు. తెలంగాణ ఉద్యమమంతా రాజ్యాంగ విలువల ప్రకారం జరిగిందన్నారు. ఆ రోజు బ్రిటిష్ పాలకులను ఎదిరించడమో ఆ విలువలకు అది ప్రతీక. అందుకనే మనం ఈ రాజ్యాంగం కావాలని కోరుకుంటున్నాం. రెండవది కారణం ఏంటంటే, ఈ రాజ్యాంగం వచ్చిన తర్వాత మనుషులందరూ సమానమని ప్రకటించి, అంతవరకు మనం కాదు, ఆస్తి, అంతస్తు, సంప్రదాయము, హోదా, ప్రతిపత్తుల్లో
మనుషుల మధ్య వ్యత్యాసాలు సహజమని సమాజం భావించింది. ఆ వ్యత్యాసాలను కాపాడాలని అప్పటి సమాజం అనుకున్నది. బ్రిటిష్ పాలకులు దానికి వంతపాడింది. దాన్ని నిర్మూలించి భారతదేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా చేయాలని అనుకోలేదు. మనం అనుకున్న విలువలేంటి బ్రిటిష్ పాలకుల మీద కొట్లాడినప్పుడు అసమానతలు పోయి సమానంగా మనుషులు జీవించగల దేశంగా భారతదేశం పెంపొందాలి. కరాచీ తీర్మానంలో దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ప్రజాస్వామ్యానికే మాతృమూర్తి భారతదేశమని అన్నారు. అంబేద్కర్ ఆశయాలను మోదీ అనుసరిస్తున్నారన్నారు. రాజ్యాంగబద్ధంగా పాలన కొనసాగిస్తూ అనేక సంక్షేమ పథకాలను చిట్ట చివరి వ్యక్తికి అందే వరకు కృషి చేస్తున్నారన్నారు. కరోనా, ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితుల సమయంలో కూడా సమర్థవంతంగా పాలన కొనసాగించారన్నారు. ప్రభావం ఏ విధంగా ఉన్నదో వాళ్ళు ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింటిలో కూడా ఇవాళ అభివృద్ధికి పెద్దపీట వేయడమే కాకుండా పేదల సంక్షేమ పథకాలు ఇవాళ ఉజ్వల గ్యాస్ కానివ్వండి, స్వచ్ఛ భారత్ పేరు మీద ఇవాళ టాయిలెట్స్ కానివ్వండి, ఇవాళ ప్రధానమంత్రి స్వనిధి పేరు మీద వీధి వ్యాపారుల కోసం వారికి నామమాత్రం యొక్క మరి వడ్డీతో రుణాలు కల్పించడం, ప్రధానమంత్రి విశ్వకర్మ పేరు మీద ఇవాళ ఏ చేతి వృత్తుల మీద కుల వృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, మంగలి ఇలాంటి ఆ పేద వర్గాలకు ఇటువంటి బృహత్తమైన పథకాలు ప్రవేశపెట్టి వాళ్ళు ఆదుకుంటా ఉంటే ఎంతసేపు ఇవాళ ఉచితాల పేరు మీద, గ్యారంటీల పేరు మీద ఈ పేదవాళ్ళను మోసపుచ్చడమే తప్పితే వాళ్ళ జీవితాల్లో వెలిగినిపోయినటువంటి పాపాన పోయినటువంటి పార్టీలు, ప్రభుత్వాలు. ఆ రకంగా ఇవాళ మోదీ గారి యొక్క అభివృద్ధి, ఇవాళ పేదల సంక్షేమం, ఈ రెండు సమపాలలో రెండు కళ్ళ మాదిరిగా సమ దృష్టితో ఒక సామాజిక న్యాయం పేరు మీద ఇవాళ మోదీ గారి ప్రభుత్వం సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నప్పుడు ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా 10% రిజర్వేషన్ కల్పించి ఆదుకున్నటువంటి మహానుభావులు. ప్రజాయుద్ధ నౌక గద్దర్ విగ్రహావిష్కరణకు అడ్డంకులు సృష్టిస్తున్న వారిపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూ విద్యార్థి సంఘాల నాయకుడు ఏఐఎస్ఎఫ్ సత్య ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గ పరిధిలోని రామచంద్రపురం మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీలో ప్రజాయుద్ధ నౌక గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రజాయుద్ధ నౌక గద్దర్ విగ్రహావిష్కరణకు అడ్డంకులు సృష్టిస్తున్న హెచ్ఎండిఏ పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. యువయు విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వం స్పందించి అడ్డంకులు సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకుని విగ్రహావిష్కరణ జరిగే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రామచంద్రపురం మండలంలోని తెల్లాపూర్ గ్రామంలో గద్దర్ విగ్రహావిష్కరణకు నిర్మాణం అక్కడ మున్సిపాలిటీ ఏకగ్రీవ తీర్మానం చేసి అక్కడ స్థానిక నాయకులు గద్దర్ అభిమానుల ఆధ్వర్యంలో భారీ విగ్రహాన్ని నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. అట్లాగే ఈ కార్యక్రమంలో వెంటనే అక్కడ హెచ్ఎండి అధికారులు, పోలీసు అధికారులు స్పందించి ఇక్కడ హెచ్ఎండి అధికారులు అనుమతులు లేవని నిలిపేయాలని అక్కడ ఉన్న సంఘాల నాయకులను తీవ్ర ఒత్తిడి చేయడం జరుగుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ అన్ని విద్యార్థి సంఘాల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. గద్దర్ విగ్రహావిష్కరణకు మీరు ఎలాంటి ఆటంకాలు సృష్టించకుండా సజావుగా గద్దరు విగ్రహ పనులు చేపట్టాలని కోరుతున్నాం. గద్దర్ అనే వ్యక్తి తెలంగాణ ఆస్తి. అదే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని గద్దర్ కోరుకున్నాడు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం నేడు పోలీస్ అధికారులను, హెచ్ఎండి అధికారిని తోలి గద్దర్ విగ్రహావిష్కరణ పనులు అడ్డుకోవడం జరుగుతుంది. అక్కడ స్థానిక మున్సిపాలిటీ, అక్కడ స్థానిక అంతా సభ్యులంతా కలిసి ఏకగ్రీవ తీర్మానం చేసుకోవడం జరిగింది. కానీ ఈరోజు ఇలా అడ్డంకులు సృష్టించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ గద్దర్ విగ్రహం నిర్మాణం కొనసాగే వరకు మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి పక్షాలుగా అన్ని విద్యార్థి సంఘాలుగా మేము ఎల్లవేళ అక్కడ ఉన్న మున్సిపాలిటీ ప్రజానికానికి, నాయకులకు, గద్దర్ అభిమానులకు ఎప్పుడు వెన్నుదంట ఉండి గద్దర్ విగ్రహం పనులు కొనసాగే వరకు మేము ఉంటామని కోరుతున్నాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో మీరు వెంటనే స్పందించి అక్కడ గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని కోరుకుంటున్నాం. ఏర్పాటు చేయాలి. గోపన్పల్లిలోని రంగనాథ స్వామి ప్లాట్ల యాజమాన్లకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. సర్వే నెంబర్ 165 నుంచి 224 వరకు 70 ఎకరాలలో 750 మంది 20 ఏళ్ల క్రితం ప్లాట్ల కొనుగోలు చేసి అభివృద్ధి చేశారు.
రెండేళ్ల క్రితం సమాజంలో పలుకుబడి ఉన్న సినీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు మరికొంతమంది వందల మంది రౌడీలు పోలీసులతో వచ్చి కట్టుకున్న ఇల్లు కూల్చివేసి వెంచర్ని ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే బాధితులకు అనుకూలంగా తీర్పు వచ్చినా జీహెచ్ఎంసీ అధికారులు అమలు చేయడం లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా నష్టపోయామని కాంగ్రెస్ ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరారు. బాధితులకు రక్షించాల్సిన పోలీసులు బడాబాబులకు అనుకూలంగా వ్యవహరించడం దారుణమన్నారు. ఆ గవర్నమెంట్ను అందుకే కూల్చేసినాం. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ని కాంగ్రెస్ గవర్నమెంట్ని తెచ్చుకున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము ఆయనకు లెటర్ ఇచ్చిన తర్వాత ప్రజాభవన్లో మేము లెటర్ ఇచ్చిన తర్వాత ఈరోజు మాకు కొంచెం వచ్చి మా ప్లాట్లు అంటూ మేము కళ్ళతో చూసుకోవడానికి కొంచెం ఆనందపడుతున్నాం. లోపలికి రావడానికి వచ్చాం. ఈరోజు మమ్మల్ని అందరూ కూడా వచ్చి చూశారు కూడా. మేము ఏది కూడా ఏం ధ్వంసం చేయట్లేదు. మా ప్లాట్లు మమ్మల్ని చూసుకొనియండి అని చెప్పేసి మేము అందరికీ ఈ మీడియా వాళ్ళ అందరూ మీడియా వాళ్ళ వీళ్ళందరూ కూడా ప్లాట్ ఓనర్స్ కూడా అందరూ వచ్చి కూడా పలానా ప్లాట్స్ అందరూ కూడా వెతుక్కోవడం ఇలా కొంచెం సంతోషకరమైన రోజు ఈరోజు మాకు. కరెంటు తీగలు, కరెంటు స్తంభాలు అన్ని విధాల ఎల్ఆర్ఎస్ అన్ని విధాలా మేము కట్టి మేము సర్వం మేము చూసుకున్నాం. మేముంటే ఈ దౌర్జన్యంగా ఈ రెండేళ్ల కింద ఈ ప్రజా నాయకులు పెద్ద నాయకులు రామానాయుడు గారికి ఏం తక్కువ ఉన్నది? వాళ్ళు కూర్చొని తిన్న, వాళ్ళ కుటుంబాలు కూర్చొని తిన్న తరగని ఆస్తులు ఈ చిన్న మొత్తం ఆస్తులలో వచ్చి మమ్మల్ని 150 ఇండ్లను మొత్తం ధ్వంసం చేసి ఆ టెంపుల్ని అన్నీ కంప్లీట్గా చేసి వాళ్ళు తర్వాత క్రియేట్ చేసినప్పటికీ కూడా మేము 2021 వరకు మేము మొత్తం పొజిషన్లో ఇక్కడ రూములు, మన కాంపౌండ్ వాళ్ళు, టెంపుల్, అంగన్వాడీ అన్నీ కట్టుకోవడం జరిగిందండి ఇక్కడ. తర్వాత ఈ కరోనా సిచ్యువేషన్లో వీళ్ళు రాత్రే మొత్తం అవన్నీ గులగొట్టేసేసి మేము చుట్టుముట్టు షీట్లు వేసి మమ్మల్ని రాకుండా చేశారండి. ఇదే విషయమై మేము పోలీసులకు కానీ జీహెచ్ఎంసీ దగ్గరికి కానీ చాలాసార్లు వెళ్ళడం జరిగిందండి. మేము కూడా అట్టే వచ్చి పరిష్కారం చేసి మా ప్లాట్లు మాకు ఇవ్వండి. మేము గరీబోళ్ళం, మేమేం మీలాగా కోట్లు కూడబెట్టుకొని తరతరాలు కూర్చొని తింటే తరగని ఆస్తులు మాకు లేవండి. మేము పిల్లల కోసం రూపాయి పోగు చేసుకొని పట్టణ న్యాయ కట్టుకొని సంపాదించుకొని కొనుక్కున్నాం. ఇవి మీరు కూడా మాకు న్యాయం చేయండి. మీరు లోపల నుండి పోలీసులు పంపించి పోలీసులు దౌర్జన్యం చేస్తే మేమేం చేయాలా? తార్నాకలోని మరి కృష్ణారెడ్డి హాల్లో ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. సెయింట్ మదర్ తెరెసాస్ ఎడ్యుకేషనల్ సొసైటీ, సిజేఎం చర్చ్, మరి కృష్ణారెడ్డి మెమోరియల్ ట్రస్ట్, సిఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి సందర్భంలో మన మాజీ డిప్యూటీ మేయర్ గారు, రాష్ట్ర నాయకులు, త్యాగమూర్తులు, దేశం కోసం బలిదానం అయినటువంటి అమరవీరులకు జోహార్లు అర్పించినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈరోజు భారత దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి మన వీర జవాన్లకు కూడా మరెంతో అభినందనలు తెలియజేయాలి. పడంచెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడలో ఉన్న వైష్ణవి హైస్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల ప్రిన్సిపల్ హరిప్రియ, ఇన్ఛార్జ్ రతన్ రాజ్ వర్మ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. విద్యార్థులందరికీ గణతంత్ర దినోత్సవ విశిష్టతను వివరిస్తూ అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు వైష్ణవి పాఠశాల ప్రిన్సిపల్ హరిప్రియ. చిన్నారుల్లో బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తామని ఆమె అన్నారు. 16 we have started the school in Madurai named Sri Vaishnavi High School. I am proud to say that this on the first day of the school itself we have the cooperation with the parents and all the well wishers of the society. We are able to run this institution. We focus on IIT, medical and Olympiad with a great enthusiasm. The parents comes here and wishes their child to be in so and so particular area. And we are at a dance and all the celebrations. Here today we are celebrating the 75th Republic Day with a great honor and respect. We have conducted many cultural programs and speeches of my lovely kids. And we are also marking the proud to be the great country honor. So thank you.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బోయిన్పల్లిలోని తన నివాసం వద్ద మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన గొప్ప రోజుగా ప్రత్యేక గణతంత్ర వేడుకలు నిర్వహించుకోవడం సంతోషకరమని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శవంత రాష్ట్రంగా తీర్చిదిద్దారన్నారు. పేద ప్రజలకు కావాల్సిన మౌలిక కనీస సదుపాయాలను కల్పించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి దక్కుతుందని వెల్లడించారు. సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే గత 10 సంవత్సరాల సంది కూడా మన మాజీ సీఎం కేసీఆర్ గారు ఏదైతే గాంధీ మహాత్ముడు కలలు కన్నడో అన్ని గ్రామాలు కూడా ఆదర్శ గ్రామాలు కావాలి, అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలని చెప్పి ఏదైతే కలలు కన్నడో ఆ కళలు నిజం చేసిన ఘనత మన దేశంలోనే ఏకైక మాజీ సీఎం మన కేసీఆర్ గారు. ఎందుకంటే ఈరోజు గ్రామంలో ఎక్కడ ఏ గ్రామంలోకి పోయినా 12,769 గ్రామాలకు పోతే ప్రతి గ్రామంలో కూడా డంపింగ్ యార్డ్ కానీ, గ్రేవ్ యార్డ్ కానీ, హరితారం కానీ, క్రీడా మైదానం కానీ. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసి సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. మన దేశంలోని గొప్ప స్వాతంత్ర సమరయోధుల పోరాటాలు, త్యాగాలను స్మరించుకున్నారు. హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్పోర్టు కనెక్టివిటీతో సహా 70 కిలోమీటర్ల పొడవైన హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ విస్తరణ ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ ప్రతిపాదనలు రాష్ట్ర రాజధానిలో సమాజంలోని అన్ని వర్గాలకు మెట్రో రైలు సేవలను అందిస్తాయన్నారు. పెట్టుబడులకు ఆకర్షణీయమైన ప్రపంచ గమ్యస్థానంగా హైదరాబాద్ ఆవిర్భవించడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయన్నారు. In the software sector, we made tremendous achievement. We did even better than many of the developed countries. And now we realized our Prime Minister Modi ji has given a clarion call that unless and until you have this Atmanirbhar Bharat, unless and until you achieve, even in the manufacturing sector, independence, the dependence on imports will have to reduce. The country will not really progress. So that's how the emphasis is now on the manufacturing sector. With the manufacturing sector and the software sector, the country is today the fastest growing major economy on earth. And this kind of a progress, if we keep achieving for the next 2 or 3 decades, India will definitely become a developed country. And along with prosperity, we must realize we are at initial levels of prosperity and we are at initial levels of urbanization.